ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన మీ మాటలు నేర్చుకునేదానికి, వినేదానికి, ఆలోచించేదానికి సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. షలోమ్. మరికొన్ని విషయాలు ఈరోజు బైబిల్ నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ క్రిస్మస్ డిసెంబర్ 25 చాలా గ్రాండ్గా ప్రపంచం అంతా కూడా సెలబ్రేషన్ చేశారు. సో అందరు బట్టి క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు నామంలో మరొకసారి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. మన YHWH ప్రార్థన మందిరంలో కూడా క్రిస్మస్ క్యారల్స్ అండ్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిపాం. అందరు బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఆ అంశం పేరు ఏంటంటే నజరేతు అంటే ఏంటి? చాలామంది దైవసేవకులు దీని మీద మాట్లాడి ఉండొచ్చు. వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మరి నజరేతు అంటే ఏమిటి అనేది మనము ఈరోజు ధ్యానాంశంగా మాట్లాడుకోబోతున్నాం. బైబిల్లో బెత్లెహేము, నజరేతు, అలాగే బేత్పన్నేగు, కపెర్నహూము, గలిలయ ఇట్లాంటి ప్రాంతాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. యేసు ప్రభు తిరిగినటువంటి ప్రాంతాలు. సో ఇప్పుడు బైబిల్లో 4 సువార్తల్లో కూడా మత్తయి రాసిన సువార్త, అలాగే మార్కు, లూకా, యోహాను, మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో కొన్ని విషయాలు నజరేతు గురించి మనం చూస్తాం. మత్తయి సువార్తికుడు ఏమని రాశాడంటే, దావీదు పట్టణం అందు బెత్లెహేంలో ఆయన పుడతాడని చెప్పి అది ప్రవక్తల ప్రవచనం నెరవేరుతుంది అనేది దేవుడు చెప్పిన ప్రకారం మత్తయి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఆయన తన సువార్తలో రాయడం జరిగింది. అలాగే లూకా భక్తుడు, లూకా అంటే వైద్యుడు. సో ఆయన తన సువార్తలు ఏమని రాశాడంటే బెత్లెహేం గురించి రాశాడు, నజరేతు గురించి రాశాడు. సో ఇప్పుడు నజరేతు గురించి మనం చూస్తాం. నజరేతు అంటే ఏమిటి? వాస్తవంగా బిబిలికల్గా మనం చూస్తే నజరేతు అంటే చీకటి సంబంధమైనటువంటి ప్రాంతం. మరి ఈ చీకటి సంబంధమైన ప్రాంతం గురించి మనము బిబిలికల్గా ఏదైనా నేర్చుకునేదానికి అవకాశాలు ఉన్నాయనేది మనం పరిశీలన చేసేదానికి ఈరోజు మన ఈ బైబిల్ పాఠ్యాంశం ద్వారా చాలామంది తెలుసుకుంటారని చెప్పి ప్రభు పేరట వారికి నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం చదవడం కాదు, ఏదో దేవుని వాక్యం అలవాటు ప్రకారంగా కొన్ని అధ్యాయాలు పూర్తి చేసి దాన్ని ముగించడం కాదు. దేవుని వాక్యం ఎప్పుడైనా సరే హృదయపూర్వకంగా దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠించాలి, నేర్చుకోవాలి. దాంట్లో సత్యము ఎంత లోతుగా ఉందనేది అధ్యయనం చేయాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే చదవడం కాదు, ధ్యానించడం మంచిదని చెప్పి మొదటి కీర్తనలో దేవుడు కీర్తనాకారుడు ద్వారా రాయించాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు చదివేవాడు కాదు, దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులకి వాక్యం అర్థం అవ్వాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు, ప్రశ్నించినప్పుడు, దాని గురించి తెలియనప్పుడు వారు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నజరేతు అంటే ఏమిటి? జనరల్గా మనము యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు అనేది ఆనవాయితుంది. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన నజరేతులోనే ఉన్నాడు. అక్కడి నుంచి 30 సంవత్సరాల దాకా ఆయన ఎక్కడ కూడా బయటికి వచ్చినట్లుగా లేదు అన్న ఒక వదంతి కూడా మనకు బైబిల్లో ఉంది అనేది కాదు. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు ఆయన ఎక్కడ ఉన్నాడు,
30 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన ఎక్కడున్నాడు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఆయన యెరూషలేం ప్రాంతానికి సమీపంగా ఉన్నటువంటి ఆ నజరేతులోనే ఆయన పెరిగాడు. పుట్టింది బెత్లెహేము, తల్లిదండ్రులతో పాటు పెరిగింది మాత్రం నాజరేత్. సో ఈ నజరేతు గురించి మనం నేర్చుకుందాం. నజరేత్ అంటే బిబ్లికల్గా అది చాలా చీకటి సంబంధమైనటువంటి ప్రాంతం. వెలుగు, దేవుని వెలుగు లేనటువంటి ప్రాంతం అని కూడా మనం చెప్పచ్చు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మనుషులు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు లేనటువంటి అంధకార సంబంధమైన జీవితాలు కలిగి ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ నజరేతు అంటే డార్క్నెస్ ఆఫ్ ప్లేస్, అంటే అంధకార సంబంధమైన చీకటి సంబంధమైన ఒక బందీ గృహం అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ నజరేతు గురించి మనం చూస్తాం. యేసు ప్రభువారు వాగ్దానం ప్రకారం, ప్రవక్తల లేఖనాల ప్రకారము ఆయన దావీదు పట్టణమందు బెత్లెహేమందు ఆయన జన్మిస్తాడని అది ప్రాఫెసీ. సో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ 1, 22, 23, 24 వచనాల్లో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనేది మనం చూస్తాం. అలాగే ఆ కింద మరలా మనం చదువుకుంటా పోతే ఆ మరియమ్మ ఆ యేసు అనే పేరు కూడా దేవదూత ద్వారా చెప్పబడినటువంటి ఆ పేరు మరి యేసేపు మరియమ్మలకు పెట్టమని చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం మత్తయి సువార్త 1:27 ప్రకారం. సో జనాభా లెక్కల కోసం పోయినప్పుడు మరి ఆ బెత్లెహేంలోనే యేసుక్రీస్తు దావీదు పట్టణమందు బెత్లెహేం అనే గ్రామంలో మరి స్థలము లేక వారు పశువుల అంటే సత్రంలో ఒక పశువుల పాకలో యేసుప్రభు పుట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం, మనం చెప్పుకుంటున్నాం కూడా. ఇవన్నీ కూడా కరెక్ట్. సరే, ఆయన నజరేతులో పెరిగాడు, నజరేతులో ఎందుకున్నాడు, అసలు నజరేతు యొక్క విషయాలు ఏంటో మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా చూసి తెలుసుకుందాం. పిల్లలు అద్భుతమైనటువంటి సందేశం ఇది. సో మరియమ్మ అలాగే యేసేపు వీళ్ళు కూడా యూతులు. యేసేపు వచ్చి మరి ఆయన యూదా గోత్రానికి సంబంధించిన వాడు అని మనం చెప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే దేవుడు తన వాగ్దాన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ నుంచి రావాలనేది మొదటి నుంచి మనము పాత నిబంధన గ్రంథంలో అది లేఖనాల ప్రకారం చూస్తున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏమని రాశాడంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు మత్తయి సువార్తలో. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పినాడు. అబ్రహాంకి ఇస్సాకు కదా, యాకోబు కదా, మరి డైరెక్ట్గా దావీదులోకి ఎందుకు వచ్చాడు అని మనం చూస్తే అవన్నీ రాయాలంటే చాలా టైం తీసుకుంటుందని చెప్పి మత్తయి ఏం రాశాడంటే చాలా సంక్షిప్తంగా కాంట్రాక్ట్గా అంటే కుదించి దాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో రాశాడండి. అలాగే లూకా భక్తుడు ఏమని రాశాడంటే ఆదాము నుంచి తీసుకున్నాడు వంశావళి, మత్తయి అయితే అబ్రహాం నుంచి తీసుకున్నాడు వంశావళి. సో రెండు కూడా మంచి వంశావళుల గురించి సువార్థికులు చక్కగా వాళ్ళ పుస్తకాల్లో దాన్ని పొందుపరిచారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. సో ఇప్పుడు ఆ దావీదు గురించి మనం తెలుసుకోవాలి, అబ్రహాం గురించి మనం తెలుసుకోవాలి. అబ్రహాము ఇశ్రాయేలుకి మూల పురుషుడు. సృష్టికి ఆదాము ఎట్లాగైతే మూల పురుషుడో, ఆదాము నుండి వచ్చిన ఆ జనాంగం అంతా కూడా దేవుని సంబంధంగా కొంతమంది, దేవుని సంబంధంగా కానటువంటి కొంతమందిని నోహ కాలంలో జలప్రళయంలో దేవుడు కొంతమందిని ఆయన తుడిచివేసినట్టుగా మనం చూస్తున్నాం. పాపంలో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అప్పుడు నోహ కాలంలో జలప్రళయంలో చాలామంది మరి జలప్రళయంలో వాళ్ళు హతులైనట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత నోవాహు కాలం నుంచి వచ్చిన జనరేషన్ అంతా కూడా ఇక దేవుడు ఆయన నోహతో ఏదైతే ఒట్టు పెట్టుకున్నాడో అక్కడి నుంచి దేవుడు మరలా ఆ భూమి మీద ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్పి నోవాహు సంతానంతో చెప్పడం జరిగింది. ఆదాముతో కూడా ఏం చెప్పాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి అక్కడ కూడా వాగ్దానం చేశాడు. అలాగే వాగ్దానం చేసిన దేవుడు
తన ప్రజలతో నివాసం చేసేదానికి, తన ప్రజలతో ఆయన ఉండేదానికి ప్రజలు అవకాశం లేకుండా చేశారు దేవుడికి. అందుకనే దేవుడు ఈ తరము వారిలో నువ్వే నీతిమంతుడు అని చెప్పి ఆ నోవాహును చూసి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ముందు హనోకు, అలాగే ఇంకా కొంతమంది దేవుని కోసం జీవించి వారు ఆ దేవునితో వెడలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో నోవాహు సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే ఇక మనం అబ్రహాము, ఇసాకు, యాకోబులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మనకు చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్తా ఉంది. సో ఇప్పుడు అబ్రహాం అంటే మనకు తెలుసు, ఎందుకంటే అబ్రహాము శారాల గురించి మనం బైబిల్లో చదివాం. ఎందుకంటే నోవాహు సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఆదికాండం 11వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 10వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. ఆ 11, 12 అధ్యాయాల్లో మనం గమనిస్తే దేవుడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి మరి ఆ దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి మరి ఆ అబ్రహాము, శారా వచ్చినట్టుగా అబ్రహాంతో పాటు లోతు వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు ఆదికాండం 11వ అధ్యాయంలో. సో అబ్రహాము మూల పురుషుడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతానం ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. వీళ్ళతో ప్రబలిందే ఈరోజు ఇజ్రాయెల్ సంతానం. సో యాకోబుకి 12 మంది. ఆ 12 మంది గోత్రాలే ఇజ్రాయెల్ సంతానంగా మనం బిబ్లికల్గా చూస్తున్నాం. ఇది మనకంతా తెలిసినటువంటి వాక్యమే. సో ఇప్పుడు అబ్రహాము కుమారుడుగు దావీదు. సో అబ్రహాము వంశంలో నుంచి వచ్చిన వాడే దావీదు. దావీదు బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే దావీదు బెత్లెహేమీయుడు. ఎందుకు మనకు మొదటి సమయాల గ్రంథంలో కనిపిస్తుంది? ఎందుకంటే సౌలు రాజు తర్వాత నెక్స్ట్ దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగా నియమించాలని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే తన ప్రవక్త అయినటువంటి సమూయేలును పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? యెషయా దగ్గరికి పంపిస్తాడు. యెషయా దగ్గరికి పంపించినప్పుడు దేవుడు అక్కడ యెషయా కుమారులలో నేను ఒక వ్యక్తిని నేను ఎన్నుకోబోతున్నానని చెప్పి దేవుడు చాలా క్లిస్టల్ క్లియర్గా మరి సమూయేలుతో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటా నేను బహుశా బైబిల్లో. సో అక్కడ మనము చూస్తే అక్కడ దేవుడు బహుశా మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటా. సో అధ్యాయం అయితే కొద్దిగా నేను అటు ఇటు మాట్లాడేదానికి అవకాశం ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ దేవుడు యెషయి కుమారులలో కనిష్ఠుడైనటువంటి దావీదుని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయి వంశం ఏంటంటే జనరల్గా మనము ఆయనది కూడా మరి దేవుడు ఎన్నుకున్నటువంటి గోత్రమే అది కూడా. సో ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే బెత్లెహేము. యెషయా ఉండేది బెత్లెహేము. సో ఆ బెత్లెహేములో ఉన్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. సో ఇక్కడ మనము గమనిస్తే మరి ఈ బెత్లెహేములో పుట్టాలని దేవుడు ప్రవక్తల ద్వారా ఎందుకు రాయించాడంటే దావీదు ఏ గోత్రానికి సంబంధించినవాడో, దావీదు ఎక్కడైతే నివాసం చేసాడో ఆ దావీదు ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే అది దేవుడు ఇష్టపడినటువంటి ప్లేస్ కనుక ఆ బెత్లెహేము నుంచే దావీదుపురం నుంచే ఆయన పుట్టాలని చెప్పి ఆయన ప్రణాళిక. సో అక్కడి నుంచి దేవుడు మరి ఆయన నిర్ణయించుకున్నటువంటి దానిని బట్టి ఆయన పుట్టడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు? బెత్లెహేము నుంచి బయటకు వచ్చేసి దేవుడు చూపించిన ఆ దేవదూత ప్రకారము వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా పలానా ఇట్లా హేరోదు మరి చిన్నపిల్లల్ని నేను చంపాలని చెప్పి చూస్తున్నాడు, కాబట్టి మీరు దయచేసి మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. సో అలా బయలుదేరిన తర్వాత చివరకు ఆయన 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి యెరూషలేములో ఆయనకి కొన్నిసార్లు తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన పుట్టిన 8వ దినాన సున్నతి కూడా చేశారు. తర్వాత ఆయన 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో తల్లిదండ్రులతో పాటు అక్కడ ఇక్కడ దేవాలయంలో తిరుగుతూ యూదుల మధ్య మరి ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు యూదులు చాలా ఆశ్చర్యపడ్డారు. సో ఇదంతా మనకు తెలిసినటువంటి మ్యాటర్. అయితే ఆయనకు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు అనేది ఒక ప్రశ్న. సో ఆయన నజరేతులో ఉన్నట్టుగా కూడా బైబిల్లో మనం చూస్తాం. ఎందుకంటే ఈ లేవి క్రమం ప్రకారము 30 సంవత్సరాల తర్వాత యాజకత్వం చేయాలనేది బైబిల్ పరంగా మనం చూస్తున్నాం. కాబట్టి 30 సంవత్సరాల వరకు ఆయన నజరేతులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నజరేతులో ఉన్నప్పుడు ఆయన అక్కడ తల్లిదండ్రులతో పాటే ఆయన వాళ్ళతో జీవించినట్టుగా కూడా మనం చూడవచ్చు. కొన్ని రకాల అపోహలు, అప్రమాణిక సంబంధమైన విషయాలు మనం ఎప్పుడు వినకూడదు. ఆయన ఇండియా వచ్చాడు, కాశ్మీర్లో ఎక్కడో ఒక గురువు దగ్గర విద్య నేర్చుకునేవంతా కూడా ఈ కలిబొల్లి కబుర్లు,
అవి అసలు అప్రమాణిక సంబంధమైన విషయాలు మనం ఎవరైనా చెప్పినా కూడా వినకూడదు. ఎందుకంటే బైబిలే మనకు దేనికైనా ఆధారం. కాబట్టి సృష్టికర్తైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన గ్రంథం ఎప్పటికైనా సత్యము, దాన్ని మనం నమ్మి తీరాలి. సో సో ఇప్పుడు ఆయన మరి ఎక్కడున్నాడు? నజరేతులను పెరిగాడు. అందుకని చాలాసార్లు ఆయన నజరేతు వాడ అని చెప్పి పిలిచారు. కొన్నిసార్లు ఆయన దావీదు కుమారుడు అని పిలిచారు. కొన్నిసార్లు యూదులు ఏం పిలిచారంటే యేసేపు వడ్రంగి కుమారుడు అనేటువంటి యేసేపు కుమారుడు కాడా అని చెప్పి కూడా పిలిచారు. సో ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. నజరేతు అంటే అసలు ఏమిటి? అసలు నజరేతులో యేసుక్రీస్తు ఎందుకు అక్కడ తల్లిదండ్రులతో పాటు ఉండాల్సి వచ్చింది, పెరగాల్సి వచ్చింది అనేది కూడా మనం ఆలోచన చేసేదానికి ఈ వర్తమానం ద్వారా తెలుసుకోవాలి. వాస్తవంగా ప్రియులారా, నజరేతులో ఆయన ఎందుకు పెరిగాడంటే వాస్తవంగా మనం ఇప్పుడు బైబిల్ పరంగా పోతాం. యెషయా గ్రంథంలో ఒక మాట రాస్తుంది. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వల్లే ఆయన పెరిగినని చెప్పి రాస్తుంది యెషయా గ్రంథం 53 అధ్యాయంలో. సో యెషయా ద్వారా దేవుడు ఎప్పుడో రాయించాడు. ఎండిన భూమిలో లేత మొక్క వల్లే ఎలా మొలిచాడు, ఎలా అక్కడ పెరిగాడు అనేది మనం ఇప్పుడు బిబిలికల్గా చూడాలి. వాస్తవంగా అంధకార సంబంధమైన స్థలంలో నుంచే వెలుగు ప్రకాశింపచేయాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైంది. మీరు గమనించారా లేదో, ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఆ చీకటి మీద, ఆ చీకటి అగాధ జలముల మీద ఆ దేవుని ఆత్మ అల్లాడుచుండును అని చెప్పి రాస్తుంది. సో ఎక్కడైతే డిస్ట్రాయిడ్ అయిందో, పాడైపోయిందో, అక్కడి నుంచే దేవుడు దాన్ని తిరిగి మరలా పునరుద్ధరిస్తారు. నశించిన దాన్ని వెతికి రక్షించేదానికే కదా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదని కూడా యేసుప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా పాపంలో నింపబడింది. ఈరోజు సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా అంధకార సంబంధమైన బ్రతుకు ఈరోజు బ్రతకతగా ఉంది. ప్రపంచంలో ఉండే అనేక ఖండాలలో, దేశాలలో ఉండే ప్రజలు అయితే ఈరోజు చాలా మట్టుకు యేసుప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు. 270 దేశాలకు పైగా, సుమారుగా ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో సుమారుగా ఒక 800 దేశాలు ఉన్నాయనుకుందాం సుమారుగా. ఆ 800 దేశాల్లో కూడా ఈరోజు చాలా వరకు యేసుప్రభును దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే సత్యం ఎప్పుడైనా సరే అది బయలుపరచకుండా పోదు, సత్యం ఎప్పుడు కూడా సత్యం కాకుండా పోదు. సో ఈ నజరేత్ అనేది చీకటి సంబంధమైన ప్రాంతం. ప్రపంచానికి వెలుగు యేసుక్రీస్తు మాత్రమే, ఇంకెవరు కాదు. ఎందుకంటే యేసుప్రభు ఆయన ఒక మాట చెప్పాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని కూడా సెలవిచ్చాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పానని చెప్పి యేసుప్రభు యోహాను సువార్త నాకు తెలిసి బహుశా 8వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. సో రెఫరెన్స్లు అయితే నేను కోడ్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు నజరేత్ అంటే పూర్తిగా చీకటి సంబంధమైన ప్రాంతం. అక్కడ సాతాను కట్ల చేత, బంధకాల చేత, మనోనేత్రాలు మూయబడినటువంటి ప్రజలు జీవిస్తున్నటువంటి ప్లేస్ ఏది? నజరేత్. అక్కడ వాళ్ళు కళ్ళుండి గుడ్డివారైపోయారు, చెవులుండి చెవిటివారైపోయారు. సో దేవుణ్ణి వారు సృష్టికర్తను మర్చిపోయినటువంటి ఆ ప్లేస్లోనే దేవుడు సృష్టికర్త అక్కడ తిరగడం జరిగింది. ఆ రక్షకుడు వాళ్ళ మధ్యలో సంచరించడం జరిగింది. సో దీనికి యెషయా గ్రంథం కూడా మనం పరిశీలన చేస్తాం. ఒకసారి మనం బైబిల్ చూస్తాం ప్రియులారా. సో అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళని చెప్పి మత్తయి రాశాడు. సో అబ్రహాము ఆయన ఇశ్రాయేలుకు మూలపురుషుడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనిషి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇస్రాయేలు వల్లే ఆకాశ నక్షత్రాల వల్ల నేను విస్తరింపజేస్తానని. సో అబ్రహాం యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి వాడే దావీదు. దావీదు బెత్లెహేమీయుడు. ఎందుకంటే తండ్రి ఊరు ఏదైతే యెషై అక్కడ నివాసం చేశాడో అక్కడ ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బెత్లెహేము పురమందు, దావీదు బెత్లెహేం అనే పురమందు యేసుక్రీస్తు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ నజరేతులో ఆయన ఎందుకు పెరిగాడంటే, నజరేతులో నుంచి పని స్టార్ట్ చేశాడు ఆయన. ఆ నజరేతులోనే మొట్టమొదటిసారిగా ఆయన సువార్తను ప్రకటించాడు సమాజ మందిరంలో. అలా సమాజ మందిరంలో సువార్త ఎలా ప్రకటించాడు, మరి నజరేతుకు సంబంధించిన విషయాలు మనం చూస్తే, ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం గమనించగలిగితే బైబిల్లో యెషయా గ్రంథం 53లో నేను మీకు జ్ఞాపకం చేశాను.
ఎండిన భూమిలో లేత మొక్కలాగా ఆయన మొలిచాడని చెప్పి మనం చూస్తున్నాం. సో ఎండిన భూమి అంటే ఏంది? చీకటి సంబంధమైనటువంటి ప్రాంతం. అది ఆ నీళ్లు లేనటువంటి ఒక ఎండిపోయిన భూమి. అక్కడ మరి మొక్క ఎలా మొలుస్తుంది ప్రియులారా? అదే చీకటి సంబంధమైనటువంటి ప్లేస్లో ఆ సృష్టికర్త అయిన దేవుడు వెలుగు సంబంధంగా ఆయన రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ప్రవక్త మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా చాలా చక్కగా మరి బెత్లెహేము గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆయన బెత్లెహేములో ఆయన పుడతాడన్న సంగతి కూడా మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు. సో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మరి ఈ నజరేతు గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేసడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ నజరేతు అనేది చీకటి సంబంధమైన ప్రాంతం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన మాట రాస్తుంది. సో ఇక్కడ మనము బిబ్లికల్గా ఆలోచిస్తే నజరేత్ అనేది ఒక భయంకరమైనటువంటి చీకటి సంబంధమైన ప్రాంతం. దీని గురించి యెషయా భక్తుడు ఏం చెప్తున్నాడు, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో సమాజ మందిరంలో ఆయన వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన యెషయా గ్రంథంలో నుంచి తీసుకున్న కొన్ని విషయాలే మాట్లాడడం జరిగింది. యెషయా గ్రంథంలో ఏమని రాస్తుందంటే 42వ అధ్యాయంలో అక్కడ మరి ఆ అంధకార సంబంధమైన మనుషులు అక్కడ నుడితనం కలిగి జీవిస్తున్నారు. అక్కడ వాళ్ళు కన్నులుండి చూడకుండా ఉన్నారు, చెవులుండి గ్రహింపలేకున్నారు అనేది అక్కడ నజరేతు గురించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో అదే నజరేతు గురించి ఆయన సమాజ మందిరంలో నజరేతుకు వచ్చినప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు ఆయన మాట్లాడింది. సో ఈ నజరేత్ అనేది ప్రియులారా లోకానికి, పాపానికి, చీకటికి సంబంధించినటువంటి ప్రాంతం అని మనం చూడవచ్చు. యెరూషలేముకు 112 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సో ఈ నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదాన్ని కూడా యోహాను సువార్తలో మనము 1వ అధ్యాయం 44వ వచనంలో మనం ఆలోచన చేయవచ్చు. అక్కడ ఫిలిప్పు నతానియేలుని కనుక్కున్నాడు. ఫిలిప్పు నతానియేలుని కనుక్కున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ మరి నతానియేలు ఏమంటాడంటే నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పి అక్కడ మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఈరోజు ఆ నజరేతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు భూమి మీదకు రావటం అనేది ఆశ్చర్యము. చీకటిలో నుంచి మనుషులను విడిపించి, పాపపు బ్రతుకుల్లో నుంచి మనుషులను విడిపించి, నిత్య నరకాగ్ని నుంచి మనుషులను తప్పించి నిత్యత్వానికి తీసుకెళ్లేదానికి యేసుక్రీస్తు భూమి మీదకు రావడం జరిగింది. సో దేవుడు రాకపోతే ఏ మానవుడికి పాప క్షమాపణ లేదు, విడుదల లేదు. సో యేసు ప్రభు యొక్క జీవితం అనేది ఒక పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన దేవుడు ఎలా ఉంటాడనేది ఆయన భూమి మీద కన్యక గర్భమందు పుట్టి, అలాగే చీకటి సంబంధమైన ప్రాంతాలలో ఆయన నివాసం చేసి అక్కడ ఉన్న వాళ్ళను వెలుగు సంబంధాలుగా మార్చాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రియులారా, ప్రపంచంలో యేసుక్రీస్తు అంటే ఎందుకు అంతమంది ఈరోజు ఆయనకు అభిమానులు అయిపోయారు, ఆయన నమ్ముకోవడం జరిగింది, ఆయనను రక్షకుడుగా ఎందుకు అంగీకరించారంటే యేసు ప్రభు యొక్క మాటల్లో ప్రియులారా జీవం ఉంది. ఆ జీవము మనుషుల్లో పనిచేస్తుంది. ఆ జీవము ఈరోజు మనుషుల్లో మరి ఆ పాపం నుంచి, చీకటి నుంచి విడిపించి మనిషిని ఒక వెలుగు సంబంధంగా మార్చి ఒక మంచి సత్య మార్గంలో నడిపించడానికి ఆయన ఆ విధానం ఈరోజు ఉపయోగపడుతుంది ప్రియులారా. కాబట్టి నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదంటే రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ స్థలం నుంచి రావడం జరిగింది. కాబట్టి ఆయన నజరేతు వాడ అని చెప్పి పిలవడం జరిగింది. కాబట్టి నజరేత్ అనేది పాపానికి, లోకానికి సంబంధించినటువంటి ప్రాంతము. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి నజరేతు ప్రాంతంలో మనం ఏమైనా ఉంటున్నట్లయితే ఆ నజరేతుల నుంచి మనం బయటకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని మనం విశ్వసించి ఆయన చెప్పిన విషయాలలో మనము ఆ సత్యాన్ని గ్రహించే వారికి ఉండాలని చెప్పి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ, మరొకసారి దేవుని చిత్తం అయితే మరలా మనము అనేక విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అపాలజిస్టు, దేవుని యొక్క సేవకుడు బ్రదర్ రవికుమార్ మరొకసారి ప్రభు పేట
మీకు వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోలో మరికొన్ని విషయాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. షలాం.